హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'నాస్ఫెరాటు' ఇదొక అమెరికన్ హారర్ మూవీ. రన్ టైమ్ 2 అవర్స్ 12 మినిట్స్ ఉంటది. ఈ మూవీ 1922లో సేమ్ నేమ్‌తో వచ్చిన ఒక మూవీకి అఫీషియల్ రీమేక్ అంట. ఆ 1922లో వచ్చిన మూవీ కూడా 1897లో రాసిన ఒక నావెల్ మీద బేస్ చేసుకొని తీశారంట. 'నాస్ఫెరాటు' అనేది ఒక రొమేనియన్ వర్డ్. అంటే వాంపైర్ అని అర్థం. ప్రెజెంట్ ఫారిన్ కంట్రీస్‌లో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఐఎండీబీలో 7.6 రేటింగ్స్ ఉన్నాయి. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశాను. డీటెయిల్‌గా మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకుందాం. అంతకుముందు ఎప్పుడు చెప్పేదే మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేసుకోవట్లేదు. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ 1800 సెంచరీలో జరుగుతుంది. ఒక కపుల్ ఉంటారు గైస్. అలెన్ అండ్ థామస్ అని. వాళ్ళ లైఫ్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అదేంటనేది మీరు మూవీలో చూస్తారు. ఆ సంఘటన జరిగిన తర్వాత హస్బెండ్ ఒక వర్క్ మీద వేరే ఊరికి వెళ్ళాక వైఫ్‌కి ఒక ఈవిల్ ఎంటిటీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ ఈవిల్ ఎంటిటీ ఎవరు? నెక్స్ట్ ఆ కపుల్ లైఫ్‌లో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్పే ముందు ఒకటి క్లియర్ చేస్తాను గైస్. ఈ మూవీ ఒక హాంటెడ్ హౌస్ ఆర్ ఒక దయ్యం ఉండి అందరిని భయపెట్టే లాంటి స్టోరీ కాదు. అంటే నా పాయింట్ ఏంటంటే, అన్ని హారర్ మూవీస్ లాంటి మూవీ కాదు గైస్. ఈ మూవీ ఒక స్లో బర్నింగ్ హారర్ మిస్టరీ మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సూపర్‌గా నచ్చింది నాకైతే. నేను ట్రైలర్ కానీ, టీజర్ కానీ, ఐఎండీబీలో ప్లాట్ కానీ ఇవేమి చూడలేదు. డైరెక్ట్‌గా మూవీ చూసాను. లాస్ట్ టైమ్ 'హెరిటిక్' అనే ఒక హారర్ మూవీ రివ్యూ చేశా కదా! ఆ మూవీ తర్వాత అంత బాగా నచ్చింది గైస్. స్పాయిలర్స్ ఇవ్వకూడదని సింపుల్‌గా ప్లాట్ చెప్పాను. అండ్ ఇంకో విషయం క్లారిటీ చేస్తాను. ఇందులో చాలా బాడీ హారర్ సీన్స్ ఉంటాయి. సో, ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. ఇంకా మూవీలో చాలా క్రీపీ సీన్స్ ఉన్నాయి. అండ్ ఇంటెన్స్ డ్రామా ఉంటది. అండ్ ఎక్సలెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటది. ఆ ఈవిల్ ఎంటిటీ గురించి ఉండే కొన్ని మిస్టీరియస్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. చాలా క్రీపీగా ఉన్నాయి. బట్ ఇందాక చెప్పా గదా! స్టార్టింగ్ కొంచెం డ్రామా ఉంటది. అది బేర్ చేయగలిగితే తర్వాత అసలైన స్టోరీ మొత్తం చాలా ఎంగేజింగ్‌గా, చాలా ఇంటెన్స్‌గా ఉంటది. స్టార్టింగ్ జస్ట్ ఒక 20 మినిట్స్ కొంచెం డ్రామా బేర్ చేయగలిగితే ఒక మంచి హారర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ గ్రేట్ హారర్ మూవీ. అండ్ ఇందాక చెప్పినట్లు ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో, ఇది గైస్ 'నాస్ఫెరాటు' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.